షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో మనం ఇప్పుడు బెన్ హిన్నోము లోయలో ఉన్నాము. దీనినే గిహిన్నోము లోయ అని కూడా పిలుస్తూ ఉంటారు. బైబిల్లో ఈ లోయకున్న మిగతా పేర్లు ఏంటి అని అంటే వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణకరమైన లోయ, మరియు అగాధపు లోయ, చీకటి అగాధపు లోయ అన్న పేర్లు కూడా ఉన్నాయి. గాఢాంధకారపు లోయ అనేసి కీర్తనకారుడు 23వ కీర్తనలో చెబుతూ ఉంటాడు కదా. దావీదు గారు చెప్పారు కదా 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయ అనేసి. ఆ గాఢాంధకారపు లోయ ఏదో కాదు కానీ ఇదిగో నేనున్న స్థలమే ఈ గాఢాంధకారపు లోయ. మీరు అనుకోవచ్చు గాఢాంధకారపు లోయ అంటారేంటి బ్రదర్, మీరు చూస్తూ ఉంటుంటే చాలా చక్కగా పచ్చగా ఎంతో ప్లెజెంట్ గా వెనక చూస్తేనే చక్కగా ఒలివ చెట్లు, అసలు గాఢాంధకారపు లోయలో ఉన్నట్టుగా ఉన్నదా? మీరు ఏదో మంచిగా పిక్నిక్ వచ్చిన స్పాట్ లాగా ఉంది అని అనుకోవచ్చు. కానీ పాత నిబంధనలు అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో అయితేనేమి, ఈ లోయ చాలా చాలా భయంకరంగా ఉండేది. ఎంత భయంకరంగా ఉండేది అనంటే ఈ లోయను ఉన్న స్థితిని బట్టి ఆనాడు దీనిని గాఢాంధకారపు లోయగా, మరణకరమైన లోయగా పిలిచారు, నరకపు లోయ అని కూడా పిలిచారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు నరకముని గురించి చెబుతూ ఇదిగో పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పాడు కదా. ఆ మాట చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రెఫరెన్స్ గా తీసుకున్నది ఏ లోయను అని అంటే ఇదిగో ఈ లోయనే. ఆ డీటెయిల్స్ అన్నిటిని నేను మీకు చాలా స్పష్టంగా వాక్యపు రుజువులతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోయలో చాలా చాలా జరిగాయి. అంతేకాదు ఈ లోయలో ఈ యొక్క ఇస్కరేతు యూదా చనిపోయిన స్థలము కూడా ఉన్నది, అకెల్దామా. ఈ లోయలో ఈ యొక్క కయపా సమాధి కూడా ఉన్నది. ఈ రోజు మనము వాటన్నిటిని చూడబోతున్నాము. ఒక టూర్ లాగా మనం చూద్దాం ఈరోజు ఈ వీడియోని. బెన్ హిన్నోము లోయ టూర్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతా ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ కి వచ్చిన వాళ్ళు కూడా ఈ లోయను ఈ రకంగా సందర్శించలేరు. సో మీరు ఇంట్లోనే ఉండి ఈ యొక్క బెన్ హిన్నోము లోయలో ఉన్న వివిధ రకములైన స్పాట్స్ ని, ఈ యొక్క ఇస్కరేతు యూదా చనిపోయిన స్థలం అయితేనేమి, కయపా సమాధి అయితేనేమి, అంతేకాదు ఇదే లోయలో పాత నిబంధనలోని యూదా రాజులు చిన్న పిల్లలను ఏ రకంగా ఈ యొక్క మొలెకు దేవతకు, బయలు దేవతకు అర్పించే వాళ్ళు ఆ స్థలాన్ని కూడా మనం చూడబోతా ఉంటున్నాం. వీటన్నిటిని వాక్య రుజువులతో చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఈ లోయలో మీరు కూడా నాతో పాటు ప్రయాణం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం ఇంకా ముందుకు వెళ్ళడానికంటే ముందుగా దయచేసి ఒక వీడియోను లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. లెట్స్ జంప్ ఇన్. ఇప్పుడైతే ఈ యొక్క లోయ ఎంతో చక్కగా పచ్చగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనబడుతూ ఉన్నది. యాక్చువల్గా షబ్బాతు రోజు చుట్టుపక్కల ఉన్న యూదులు, ముఖ్యంగా మతపరమైన యూదులు ఈ యొక్క లోయ గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నట్టు. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. అక్కడ పాప అయితే అలా పై నుండి కిందికి పొర్లుతూ ఉన్నది. ఆ బాబు ఏమో అలా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చూడండి చాలా చక్కగా ఉన్నది కదా, భలే ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. సో యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో అయితేనేమి, పాత నిబంధనలు అయితేనేమి, ఇది చాలా భయంకరంగా ఘోరంగా ఉండేది. అందుకే దావీదు గారు 23వ కీర్తనలో దీనిని గాఢాంధకార లోయగా వర్ణించడం జరిగింది. ఎందుకు అలా చెప్పాడు అనేది దానికి సరి అయిన రుజువులను, సరి అయిన కారణాలను నేను ముందు వీడియోలో, ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే ఇదే లోయలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అన్నట్టు, చాలా హైట్ లో బ్రిడ్జ్ ఉంటుంది. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ ఎక్కి కిద్రోను లోయను కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ బెన్ హిన్నోము లోయ, కిద్రోను లోయ రెండు కనెక్ట్ అవుతాయి అన్నట్టు. ఆ రెండు కనెక్ట్ అయ్యే పాయింట్ ని నేను మీకు చూపించబోతా ఉంటున్నాను. కిద్రోను లోయ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఒకసారి నేను ఈ యొక్క టెంపుల్ మౌంట్ మీద ఈ యొక్క గోల్డెన్ గేట్ చూపించాను. చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ద్వారం గుండా అయితే దేవాలయంలోకి ప్రవేశిస్తాడో ఆ ద్వారం దగ్గర ఒక వీడియో చేశాను కదా, తూర్పు ద్వారం అంటారు. అయితే తూర్పు ద్వారం దగ్గర నుండి కొంచెం ముందు నుండి ఒక కిద్రోను లోయ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కిద్రోను లోయ అలా వచ్చేసి బెన్ హిన్నోము లోయకి కనెక్ట్ అవుతుంది. ఈ రెండు ఈ యొక్క డెడ్ సీలో ఎండ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? నేను ఆ కనెక్టింగ్ పాయింట్ ని ఆ బ్రిడ్జ్ ఎక్కి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చలో రండి వెళ్దాము. నేను చెప్పాను కదా, మీరు టీవీల ద్వారా, మీ యొక్క సెల్ ఫోన్ల ద్వారా నాతో పాటు ఈ యొక్క బెన్ హిన్నోము లోయలో
ప్రయాణిస్తున్నట్టుగా ఉంటది ఈ యొక్క అనుభూతి. చాలా మంది ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళు కూడా లక్షలు పెట్టుకుని ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళకు కూడా ఈ యొక్క అనుభూతి ఉండదు. ఎందుకనంటే ఎవరు కూడా టూరిస్టులని ఈ యొక్క బెన్ హిన్నోము లోయకి తీసుకొని రారు. కానీ ఇజ్రాయెల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ చూడవలసిన లోయ ఏంటి అని అంటే, ఒకటి కిద్రోను లోయ, దాని తర్వాత బెన్ హిన్నోము లోయ. ఓకేనా, చలో రండి. ఇదైతే భలే ప్రశాంతంగా ఉన్నది చూడండి. అండ్ మీరు అక్కడ గమనించినట్లయితే అక్కడ ఆ మౌంటైన్ చూడండి. ఈ మౌంటైన్ ఏంటంటే కొంతమంది కనబడుతూ ఉన్నారు చూడండి, హైకింగ్ చేస్తూ ఉంటున్నారు చూడండి. హైకింగ్ స్పాట్ అన్నట్టు ఇది. సో చాలా మంది ఇక్కడ ఇజ్రాయేలీలకి ఏంటంటే, యూదులకి అడ్వెంచర్స్ అంటే మహా ఇష్టం. వాళ్ళకి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలా. వాళ్ళు చాలా మంది ఇక్కడ వికలాంగులైనా కానీ మేము వికలాంగులమి, మేమేమి చెయ్యలేము అన్న భావనలో అస్సలు ఉండరు. వాళ్ళు ఎంత వికలాంగులైనా కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు అన్నట్టు. సో ఇక్కడ యూదులు బాగా అడ్వెంచరస్ పీపుల్. సో చూడండి, అక్కడ వాళ్ళు హైకింగ్ చేస్తూ ఉంటున్నారు, పెద్ద పెద్ద కొండలు ఎక్కడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు అన్నట్టు. సో ఓకే, చలో మనం ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే ఈ లోయలో వాటర్ ఫాల్ కూడా ఉంది, చక్కటి ఫార్మ్స్ ఉన్నాయి, అండ్ స్టేబుల్స్ ఉన్నాయి. చక్కగా ఈ యొక్క గొర్రెలను, మేకలను, ఆవులను పెంచే స్టేబుల్స్ ఉన్నాయి. అక్కడే వాటర్ ఫాల్ ఉంది. అండ్ ఈ యొక్క ఖర్జూర వృక్షాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటది. ఇవన్నీ చెబుతా ఉంటున్నారు బ్రదర్. ఇది గాఢాంధకారంలో ఎట్లవుతుంది అని అనుకోవచ్చు. అన్ని వాక్య రుజువులతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాయిన్ విత్ మీ. మనం ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే, ఇదే లోయలో ఒక చక్కటి ఫామ్ ఉంది. ఆ ఫామ్లోకి ఎంటర్ అయితే ఎంత రిఫ్రెషింగ్గా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీరే చూడండి. చాలా బాగుంటుంది ఆ ఫామ్. ఎస్, చూసారా, ఫామ్లోకి ఎంటర్ అయిపోయాం మనము. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఫామ్. ఇక్కడున్న ప్లేసెస్ అన్ని నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇదే స్థలంలో అబ్రహాము ఈ యొక్క శారాల వంటి గుడారాలు కూడా ఉన్నాయి. అరే, ఆ కాలంలో గుడారాలు ఇలాగే ఉంటాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ గుడారాలు. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫాల్ చాలా ఫ్రెష్ వాటర్ అవి. ఓకేనా, నేను ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని స్పష్టంగా చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా రకరకాల కూరగాయలని పండిస్తూ ఉంటున్నారు. ఇజ్రాయెల్లో ఏంటంటే సలాడ్స్ ఎక్కువగా తింటూ ఉంటుంటారు. ముఖ్యంగా డిన్నర్ టైంలో, యొక్క సప్పర్ టైంలో వివిధ రకాల సలాడ్స్ తింటూ ఉంటుంటారు ఫైబర్ కోసము. చాలా మంచి హెల్తీ హ్యాబిట్ అనేది, మంచి ఫుడ్ హ్యాబిట్ అది సలాడ్స్ తినడం అనేది. ఓకేనా, సో ఆ సలాడ్స్కి సంబంధించిన వివిధ రకాల ఆకుకూరలను కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నారు. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. ఓకేనా, ఇప్పుడు చాలా తక్కువగా వస్తూ ఉంటున్నాయి వాటర్. మిగతా సీజన్స్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా చాలా బాగుంది ఈ యొక్క వాటర్ ఫాల్. ఓకే, సో ఇక్కడ నుండి మనం ఇంకా ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఆ స్టేబుల్స్ కూడా చూడొచ్చు. ఆ యొక్క జంతువులు ఉన్న స్టేబుల్స్, గాడిదలు అయితేనేమి, ఒంటెలు అయితేనేమి, అండ్ ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి, నాటుకోళ్ళు. వాటన్నిటిని చూద్దాం. ఎస్, ఇక్కడ మేము ఏం చేసినామంటే చక్కగా అలా కూర్చొని ఏదో రాత్రిపూట క్యాంప్ ఫైర్లో ఉన్నట్టుగా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ నిజంగా. నైట్ టైంలో అయితే కొంతమంది యూదులు ఈ ప్లేస్ని అలా వాళ్ళు రెంట్కి అలా తీసుకొని కొంత అమౌంట్ పే చేసి ఒక ప్లేస్ని వాడుకుంటూ ఉంటున్నారు అన్నట్టు. కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంటాయి. చక్కగా రాత్రిపూట అలా క్యాంప్ ఫైర్ పెట్టుకొని చుట్టూ కూర్చొని మంచిగా ఆ యొక్క తెచ్చుకున్న ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ చుట్టుపక్కల ఉన్న యూదులు ఏం చేస్తారు అని అంటే, ప్రతి షబ్బాత్కి ఈ ప్లేస్కి వచ్చి అలా కొద్దిసేపు సమయాన్ని గడిపి వెళ్తూ ఉంటుంటారు అన్నట్టు. అండ్ ఎస్, ముఖ్యంగా ఇటువంటి సెటప్లో ఎక్కువ మంది కబాబ్స్ తింటూ ఉంటుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కబాబ్స్ తినడానికి ఇష్టపడతా ఉంటుంటారు. ఎస్, ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క అరబిక్ మండీ స్టైల్లో ఉన్నది ఇక్కడ సెటప్. చాలా బాగుంది కదా. ఇక్కడే ఉన్న కిచెన్ కూడా చూద్దురండి. ఓకే, కట్టెలతో వండే ఈ యొక్క పొయ్యి కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. అండ్ ఎస్, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఓకే, ఇప్పుడు మనము గాఢాంధకార లోయగా పిలువబడిన బెన్ హిన్నోము లోయలో ఉన్న ఈ యొక్క ఆలివ్ ప్రెస్ ని చూద్దాం రండి. ఇలా రండి, ముందుకు రండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పేర్కొనబడిన వాక్యాన్ని చూద్దాము. 104వ కీర్తన
15వ వచనం ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ 104వ కీర్తన 15వ అధ్యాయం ఈ వచనం ఉంది చూడండి. ఆయిల్ దట్ మేక్స్ ద ఫేస్ షైన్. ఓకే, సో ఈ యొక్క ఒలీవ నూనె, ఒలీవ కాయలు, ఒలీవ పంట అనేది ఇజ్రాయెల్ దేశంలో ప్రధానమైన పంట. ఇక్కడ 2 రకాల గానుగలు ఉన్నాయి. ఒకటి ఏ గానుగ అంటే ఇక్కడ చూడండి, ఇది చూడండి. సో ఇక్కడ ఒక జంతువును కట్టేసి, ఆవును కానీ ఎద్దును కానీ కట్టేసి చుట్టూ తిప్పుతూ ఉంటుంటారు. ఆ రకంగా సో ఇక్కడ నుండి ఆ యొక్క ఒలీవ నూనె మొత్తము కారి బయటకు వచ్చేస్తూ ఉంటుంటది. సో ఇక్కడ గమనించినట్లయితే మరో రకమైన ఆయిల్ ప్రెస్ ఉంది. ఓకే, సో ఇది మనుషులతోటి తిప్పుతూ ఉంటుంటారు ఇలా చూడండి. సో ఇలా తిప్పుతూ ఉంటుంటే టైట్ అయిపోయింది. ఇలా ఇద్దరు తిప్పుతారు, ఇంతకు మించి మనం తిప్పలేము. సో లూజ్ చేద్దాం ఫస్ట్. ఎస్ ఎస్ ఓకే, సో ఇలా అంటున్నా కొద్దీ, లూజ్ చేస్తున్నా కొద్దీ పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఒలివ కాయలు పెడతారు అన్నట్టు. ఒలివ కాయలు పెట్టేసి దీన్ని తిప్పుతూ ఉంటుంటే సో కిందికి వెళ్ళిపోతుంది. ఇది కిందికి వెళ్ళిపోయి సో ఆ యొక్క ఒలివ కాయలన్నీ ప్రెస్ చేయబడి ఆ యొక్క నూనె అనేది అందులో నుండి వచ్చే తైలము, ఆ తైలం అనేది ఇందులోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ రెడ్ కలర్లో వస్తుంది అన్నట్టు. దాన్ని డిఫరెంట్ మెథడ్స్లో సపరేట్ చేస్తూ ఉంటుంటారు. సో ఈ యొక్క తైలం అనేది అభిషేకానికి వాడుతూ ఉంటుంటారు అండ్ వివిధ రకంగా వారు ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఈ యొక్క డ్రమ్మును కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము అనంటే ఇక్కడే ఇంకొకటి ఉంది, రండి, అది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఈ యొక్క కుమ్మరి వారు కుండలను ఎలా తయారు చేసేవారో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఒక మెషిన్ ఉంది చూడండి. ఎస్, ఒక మెషిన్ చూసినట్లయితే సైకిల్ లాగా ఉంది, కానీ ఇదేంటో తెలుసా? కుండలను తయారు చేసే మెషిన్ అన్నట్టు. ఈ యొక్క కుమ్మరి వాణి కుండలను తయారు చేసే మెషిన్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ బంకం మట్టిని మొత్తం ఇక్కడ పెట్టుకుంటాడు, పెట్టుకొని ఆ మట్టిని తీసి సో దీని మీద పెట్టుకుంటాడు. ఇలా తొక్కుతూ చక్కగా వాటిని కుండలను షేప్ చేస్తూ ఉంటుంటారు అన్నట్టు. భలే ఉంది కదా. ఓకే, యాక్చువల్గా ఇప్పటివరకు మీరు అసలైన గాఢాంధకారపు లోయను చూడలేదు. స్టార్టింగ్లోనేమో మొత్తం పచ్చగా పిక్నిక్ లాగా అలా ఉంది. లోపలికి రాగానే మంచిగా జంతువులు, జలపాతము, ఎక్సలెంట్ స్పాట్ లాగా ఉంది. కానీ ఇంకా మనం ముందుకు వెళ్తే ఒకప్పుడు ఇది ఎలా ఉండేది అనేది మీకు కొంత అవగాహన వస్తుంది అన్నట్టు. ఓకే, చలో మనం ఇంకా ముందుకెళ్దాం పదండి. ఇక్కడ ఒక స్టేబుల్ కూడా ఉన్నది, జంతువులను పెట్టే స్టేబుల్ కూడా ఉన్నది. ఆ స్టేబుల్ని చూద్దాం రండి. ఎస్, ఇక్కడ చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో. నాటుకోళ్ళు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్, ఇంత ముందుకు ఒలీవ కొండ దగ్గర కూడా మనం నాటుకోళ్ళని చూసాం కదా. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాం నాటుకోళ్ళని. మరి ఇవేంటో తెలీదు. ఇక్కడ మరి కొంచెం బాతులాగా ఉంది, వేరేలాగా ఉంది, వి డోంట్ నో. అండ్ ఇక్కడ పావురాలు ఉన్నాయి. ఎస్, అరే ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, రండి. వావ్, ఎంత బాగున్నాయి చూడండి కుందేళ్ళు. ఇక్కడ చాలా బాగున్నాయి కుందేళ్ళు. అవి చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కావచ్చు. అక్కడ ఇంకో కుందేలు మంచిగా పడుకొని ఉంది. చాలా బాగున్నాయి కుందేళ్ళు. ఓకే, ఇప్పుడు మనము యాక్చువల్ స్టేబుల్లోకి వెళ్దాం రండి. చలో. ఓకే, ఇక్కడ స్టార్టింగే గాడిదలు చూస్తూ ఉంటున్నాం మనం. ఇక్కడ యూదులు కూడా వచ్చారు షబ్బాత్కి యొక్క స్థలాన్ని చూడడానికి. కానీ యాక్చువల్గా వాళ్ళని షబ్బాత్ రోజు షూట్ చేయకూడదు మనము. అండ్ ఎస్, చూడండి ఇక్కడ గాడిదలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభుల వారిని మోసుకొని వెళ్ళిన గాడిద వంటి గాడిదలు, అవే గాడిదలు అని చెప్పట్లేదు, యేసు క్రీస్తు ప్రభుల వారిని మోసుకొని వెళ్ళిన గాడిదల వంటి గాడిదలు. ఓకే, చలో ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఓకే, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే నాటుకోళ్ళు ఉన్నాయి. ఎక్కడ పోయినా నాటుకోళ్ళు మాత్రం బాగా కనబడుతూ ఉన్నాయి. నాకేమో నాటుకోళ్ళు అంటే టెంప్టేషన్ వస్తూ ఉంది. ఎందుకంటే నాటుకోడి అంటే చాలా ఇష్టము. అండ్ నాకు కొంచెం జలుబు అయినట్టుగా ఉంది. ఈ టైంలో ఇండియాలో ఉంటే నాటుకోడి మంచిగా మసాలా కారం మంచిగా పట్టించి గ్రేవీ లాగా చేసుకుని నాటుకోడి తింటే భలే ఉంటుంది. ఓకే, చలో ఇలా రండి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడేమో డేరాలాగా ఉన్నాయి. ఈ డేరాలలో ఏముందో మనం చూద్దాము. ఇక్కడ మనకి ఎలా ఉంది అని అంటే మన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాలలో నివసించేవారు కదా. అటువంటి గుడారం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఒకసారి రండి చూద్దాము. చూడండి ఎంత బాగుందో.
అంటే ఈ రకమైన ఫెసిలిటీస్ ఆ కాలంలో ఉన్నాయి అని చెప్పట్లేదు, కానీ గుడారం మాత్రం భలే ఉన్నది. ఈ రకంగానే ఆ రోజుల్లో గుడారాలు నిర్మించుకునేవారేమో, ఎందుకంటే చూస్తే మనకు నిజంగా అలాగే కనబడుతూ ఉన్నది. అండ్ ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అండ్ ఎస్, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మనకు గొర్రె చర్మం కనబడుతూ ఉంది. సో ఆ కాలంలో ఈ రకంగానే సిద్ధపరచుకునేవారు కావచ్చు, ఎందుకంటే గొర్రె చర్మం వెచ్చగా ఉంటది కాబట్టి ఈ రకంగా కప్పుకునేవారేమో వాళ్ళు. చూడండి, భలే ఉంది. అండ్ ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఇవేంటి అనుకుంటున్నారా? ఇవేంటి అంటే చలికాలం కదా, యెరూషలేములో చలి అన్నట్టు, భయంకరమైన చలి. ఇవి హీటర్స్. సో మనం ఎలక్ట్రిసిటీకి ప్లగ్ చేసుకున్నామంటే ఇది వెలుగుతుంది, ఈ యొక్క ఏరియాని మొత్తము వెచ్చగా ఉంచుతుంది అన్నట్టు. అండ్ మంచి అన్ని పిల్లోస్, బెడ్లు భలే ఉన్నాయి. ఇది గుడారం మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఎస్, ఇక్కడ పెట్టేద్దాం మనము. ఓకే, మనం ఇంకా బయటికి వెళ్దాం పదండి, ఒంటెలను చూద్దాం రండి. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒంటెలు కనపడతా ఉన్నాయి చూడండి. ఏంటి నెహమ్యా గాఢాంధకారపు లోయ అనేసి ఒంటెలు, కోళ్ళు, మేకలు చూపిస్తా ఉంటున్నాం అనుకుంటున్నారా? చూద్దాం, ఇంత దూరం వచ్చినాం కాబట్టి అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? ఎస్, చూడండి భలే ఉన్నాయి ఈ యొక్క ఒంటెలు. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఎక్కబోయేది ఇదిగో ఈ బ్రిడ్జే, పైన కనబడుతుంది చూడండి. ఇదే బ్రిడ్జ్ మనం ఎక్కబోతా ఉంటున్నాము. ఇది ఎక్కినప్పుడు మీకు కిద్రోను లోయ, బెన్ హిన్నోము లోయ కనెక్టింగ్ పాయింట్ మీకు స్పష్టంగా కనబడుతుంది. సో అక్కడ నుండి వన్స్ మనం ఈ బ్రిడ్జ్ ఎక్కాక, ఆ వ్యూ చూశాక, సో కిందికి దిగుతూ మనం ఈ యొక్క బెన్ హిన్నోము లోయని గురించిన యాక్చువల్ టాపిక్ ని మనం మాట్లాడుకుందాం, ఓకేనా? చలో పద, వెళ్దాం పదండి. ఓకే, ఆ బ్రిడ్జ్ ఎక్కడానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఒక గంట కనబడుతుంది కదా. ఓకే, బెల్ సౌండ్ చూడండి ఎలా వినపడతా ఉందో. మీ యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా కానీ ఒక గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఓకేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇదిగో ఈ గంట సింబల్ ప్రెస్ చేయండి, ఓకేనా? ఇంకోటి ఏంటి అని అంటే ఈ వీడియోలు చేయడానికి మేము ఎంతో వెల చెల్లిస్తూ ఉన్నాము. ఏదో సరదాగా అలా ఎంజాయ్మెంట్ కి తీసే వీడియోలు కావివి. ఈ స్థలముల ద్వారా ఆత్మీయ సత్యాలను వివిధ కోణంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఆత్మీయ సత్యాలను ఈ స్థలము ద్వారా మీ ముందుకు తీసుకుని రావాలన్న ప్రయాసముతోటి వెల చెల్లించి ఈ వీడియోలు తీస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు పోయి బ్రిడ్జ్ ఎక్కుదాం పదండి. ఓకే, కమ్ రండి. ఇప్పుడు మనం అలా ఎక్కి పైకి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ మీదకి, ఓకేనా? మీరు కూడా నాతో పాటే ఉన్నట్టుగా ఈ యొక్క బ్రిడ్జ్ ఎక్కుదురు కానీ, ఓకేనా? కమ్ అలాంగ్ విత్ మీ. ఎస్, ఈరోజు చాలా పొగ మంచులాగా ఉన్నది, కొంచెం అంత క్లియర్గా కనపడట్లేదు, కానీ వీడియోలో ఎలా వస్తుందో చూడాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు నేను కరెక్షన్ చేస్తాను. సో ఇక్కడ నుండి చూడండి, ఇప్పటి వరకు మనము ఫామ్ చూసాం కదా, ఇదిగో ఆ ఫామ్ చూడండి ఇక్కడ నుండి ఎలా కనబడుతుందో. చాలా మంచిగా కనబడుతుంది ఫామ్ ఇది. అండ్ ఎస్, వావ్ వావ్ వావ్, అమ్మా ఏసయ్యా. వావ్, ఇక్కడ నుండి బాగుంది, చాలా బాగుంది. ఇలా చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇజ్రాయెల్లో డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటాయో చూడండి. పార్క్లలో, కొన్ని మెయిన్ స్ట్రీట్స్లో ఇలా ఉంటాయి అన్నట్లు. సో ఇవి డ్రింకింగ్ వాటరే, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి, ఇలా వస్తాయి వాటర్. ఓకే, వెల్కమ్ టు కేబుల్ బ్రిడ్జ్ ఇన్ బెన్ హిన్నోమ్ వ్యాలీ. చాలా చాలా బాగుంది బ్రిడ్జ్, ఇది ఎక్సలెంట్ గా ఉంది.
ఇక్కడ నుండి వ్యూ మాత్రము సూపర్ ఉంది. ఎస్, మీరు కూడా చూద్దురండి. కమ్ విత్ మీ. వావ్, యాక్చువల్గా నేను ఈ ప్లేస్ని చూపించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఇంతకుముందుకు ఒకసారి సండే రోజు నాకు వర్క్లో ఒక 5 hours టైం ఉంటే నేను ఏం చేశానంటే, మీకు ఏ రకంగానైనా కానీ ఈ బెన్ హినోమ్ వ్యాలీని చూపించాలి అనేసి నేను రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయో నేను కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. యూదా ఎక్కడ చనిపోయాడు, ఈ యొక్క కైపా సమాధి ఎక్కడ ఉన్నది, అంతేకాదు ఆ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క రాజులు ఇశ్రాయేలీలు పిల్లల్ని ఈ యొక్క బయలు దేవతకి మొలెకు దేవతకి ఎక్కడ అర్పించే వాళ్ళు, ఆ స్పాట్స్ అన్ని వెతకడానికి నాకు చాలా టైం పట్టింది అన్నట్టు. సో అందుకే ఆ రోజు వీడియో చేయలేకపోయాను. ఫైనల్గా ఈ రోజు వీడియో చేయడానికి దేవుడు కృప చూపించాడు. రండి, ఇంకా ఇలా రండి. ఈ స్పాట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. చాలా బాగుంది. వావ్, ఎస్. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి ఇటు చూపించండి కెమెరా. ఇక్కడ గమనించినట్లయితే ఒక కొండ కనబడుతూ ఉంది కదా, ఈ కొండ సియోను కొండ. ఓకేనా? ఈ కొండ ఏ కొండ అంటే సియోను కొండ. ఈ కొండ మీదనే దావీదు గారి సమాధి, ట్రెడిషనల్ సమాధి. ఓకేనా? నేను సిటీ ఆఫ్ డేవిడ్లో నేను మీకు చూపించాను కదా, ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్తో కూడుకున్న దావీదు సమాధి అనేసి. ఆ సమాధి కాదు, ట్రెడిషనల్ గా చెప్పుకునే దావీదు సమాధి ఈ కొండ మీదనే ఉంది. అండ్ అంతేకాదు మేడగది కూడా ఇదే కొండ మీద ఉన్నది. ఒకరోజు తప్పకుండా సియోను కొండ టూర్కి వెళ్దాం. ఓకేనా? చలో ఇలా రండి. యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఒక సస్పెన్షన్ లాగా ఉంది, బ్రిడ్జిలా మూవ్ అవుతున్నట్టు సస్పెన్షన్ లాగా ఉంది. చాలా బాగుంది. వావ్, ఇలా రండి. కెమెరా ఇలా చూపించండి ఒకసారి. ఈ వ్యూ ఇప్పటి వరకు మనం వచ్చిన ఫామ్ వ్యూ ఎంత బాగుందో. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే సియోను కొండ కనబడుతూ ఉన్నది కదా. యా, సియోను కొండకి పక్కనే ఈ యొక్క టెంపుల్ మౌంట్ కూడా ఉంటుంది, దేవాలయం ఉన్న ఆ యొక్క మోరియా పర్వతం ఉంటుంది. ఆ 2 కొండలకు ఎదురుగా ఒలీవ కొండ ఉంటుంది. సో ఇక్కడ పక్కనే ఈ కొండ ఉన్న చూడండి. సో ఈ కొండ మొత్తం ఇల్లులు ఉన్నాయి కదా. ఇదేంటి అని అంటే కిద్రోను లోయ, బెన్ హినోము లోయ, ఈ 2 లోయల యొక్క జాయినింగ్ పాయింట్ అన్నట్టు. ఓకే, ఈ 2 లోయలు ఇక్కడ జాయిన్ అయ్యి ఇవి 2 ఈ యొక్క మృత సముద్రంలో ఎండ్ అయిపోతాయి అన్నట్టు, డెడ్ సీలో కలిసిపోతాయి. ఇప్పుడు మనమేం చూడబోతూ ఉన్నాము అని అంటే, ఇలా రండి, అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం మనం. ఎందుకు అని అంటే ఆ కాలంలో అక్కడనే బయలు దేవతలకి ఈ యొక్క మొలెకు దేవతలకి చిన్నపిల్లల్ని బలిచ్చేవాళ్ళు. అండ్ ఆ ఏరియాలోనే కొంచెం ముందుకు వెళ్తే అకెల్దామా అన్న స్థలం ఉన్నది, మన యూదా గారు చనిపోయిన స్థలము. ఓకే, ఆ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనము ఈ యొక్క కైపా సమాధి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పదండి. ఓకేనా? సో ఈ యొక్క బ్రిడ్జ్ వ్యూ ఎలా ఉంది మీకు? బ్రిడ్జ్ వ్యూ నచ్చిందా మీకు? చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తే మాత్రము ఇది మొత్తం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చలో ఓకే, మనం కిందికి వెళ్దాం పదండి. ఐ థింక్ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్దాము. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. యాక్చువల్గా ఒక బెన్ హినోము లోయలో ఉన్న ప్రతి ఒక్కటి చూపించాలి అని అంటే చాలా లెంత్ అవుతుంది. సో దాన్ని 3-4 వీడియోలుగా మేము డివైడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు ఒక బెన్ హినోము లోయలో ఉన్న ఫామ్ హౌస్ ని, ఆ యొక్క ఫామ్ ప్లేస్ ని మీరు చూసి ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క బయలుదేవతకు మొలెకు దేవతలకు వారు ఏ రకంగా బలులు అర్పించారు, వారి విషయంలో ఆ యొక్క బలుల విషయంలో దేవుడు ఏ రకంగా వారిని తీర్పు తీర్చాడు, అవన్నీ మనం లేఖన ఆధారాలతోటి రుజువులతోటి మనం చూద్దాం. అటు తర్వాత యూదా చనిపోయిన స్థలాన్ని, కైపా సమాధిని మనం చూద్దాం. ఓకేనా? సో వాటన్నిటిని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి నేను మీ ముందు తీసుకొని రాబోతూ ఉన్నాను. మరొక్క మారు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.